నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. గర్భం దాల్చిన తర్వాత తల్లి తండ్రికి ఎన్నో రకాల సంతోషాలు, చుట్టుపక్కల వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఒక బాధ్యతకి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ చాలా సంతోషకరమైన వార్త. అయితే గర్భం దాల్చిన తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు. నీకు పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అని ఎలా తెలుసుకుందాము అని ఇంట్లో అందరూ కూడా చిన్న చిన్నగా ఆడుతూ పాడుతూ ఇది అయి ఉండొచ్చు, ఇలాగుంది కాబట్టి అబ్బాయి ఉండొచ్చు, అలా ఉంది కాబట్టి అమ్మాయి అయి ఉండొచ్చు అని వాళ్ళంతలు వాళ్లే ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే అబ్బాయా అమ్మాయా పుట్టబోయేది అని తెలవడం కోసము మెడికల్గా అయితే ఎన్నో రకాల ధృవీకరించే పద్ధతులు ఉన్నాయి. అది స్కానింగ్ అయితేనేమి, బ్లడ్ టెస్ట్ అయితేనేమి, మనము జెనెటిక్ టెస్టింగ్ అయితేనేమి, బేబీ చుట్టూ ఉమ్మనీరు టెస్టింగ్ అయితేనేమి, లేకపోతే చిన్నది ప్లాసెంటా టిష్యూ తీస్తే జెనెటిక్ టెస్టింగ్ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడాను మన దేశంలో లీగల్ కాదు. పుట్టబోయేది ఆడ మగ అనేది తెలుసుకోవడము మన దేశంలో చట్టరీత్యా నేరం. సో ఇవి ఏవి కూడా ఎక్కడా కూడా కరెక్ట్గా ఉండే అవకాశం లేదు. మీకు ఎవరైనా చేసి చెప్తాను అని అంటే మట్టుకు మోసం చేస్తున్నట్టే. ఇది మట్టుకు మీరు గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆడ మగ అనేది గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ అనేది మన దేశంలో చట్టరీత్యా నేరం. అదే అమెరికా అనుకోండి, ఐరోపా దేశాలు అనుకోండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఇతర దేశాలు ఉన్నాయి, థాయిలాండ్ ఉంది, ఇలా ఎన్నో రకాల కంట్రీస్లో లింగ నిర్ధారణ చేసి వాళ్ళకి జెండర్ రివీలింగ్ అనేది వాళ్ళకి చెప్తూ ఉంటారు. దానికి సంబంధించినంత వరకు వాళ్ళు పార్టీ కూడా చేసుకుంటారు. అయితే అది మన దేశంలో ఖచ్చితంగా లీగల్ కాదు. సో లింగ నిర్ధారణ అనేది లీగల్ కాదు. అయినప్పటికీ ఈరోజు మనము వీడియోలో ఒక విషయం తెలుసుకుందాము. కొంతమంది కొన్ని లక్షణాలను బట్టి, అది పెద్దవాళ్ళైనా లేకపోతే ఇంట్లో అనుభవం ఉన్న వాళ్ళైనా లేకపోతే ఇంట్లో ఎవరైనా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా స్వతహాగా మొహం చూసి పొట్టను చూసి వాళ్ళు ఇది అబ్బాయా అమ్మాయా అని చెప్తూ ఉంటారు. వాటిల్లో కూడా సైంటిఫిక్గా ఏమీ ఉండవు, వాటిల్లో నిజాలు కూడా ఉండవు. అయితే మనము ఇలాంటి విషయాలు నమ్మాలా వద్దా అని తెలుసుకోవడం కోసమే నేను ఈ వీడియో చేశాను. దీని మూలాన అమ్మాయా అబ్బాయా అని తెలుస్తుందనేది ఎప్పటికీ నిజం కాదు. అయితే కొన్నిసార్లు బేబీ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటే, 140 కంటే ఎక్కువగా ఉంటే అది అమ్మాయి అని, 140 కంటే తక్కువగా ఉంటే అది అబ్బాయి అని నన్ను కూడా చాలాసార్లు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అది మా మొత్తం ఎక్స్పీరియన్స్లో అది నిజం మట్టుకు కాదు. ఎవరికైనా ఎంతైనా హార్ట్ రేట్ ఉండొచ్చు. సో ఒక హార్ట్ రేట్ మూలాన అది అమ్మాయా అబ్బాయి అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఇది ఖచ్చితంగా రాంగ్. ఇంకొక విషయం ఏంటంటే, పొట్ట ఎత్తుగా ఉంటే అమ్మాయి అని, పొట్ట కొంచెం కిందికి ఉంటే అబ్బాయి అని అనుకుంటూ ఉంటారు. ఇది కూడా చాలా సార్లు రాంగ్ అనే ప్రూవ్ అయింది. సో ఇందులో కూడా సైన్స్ అనేది లేదు. అదే విధంగా వెడల్పు ఎక్కువగా ఉంటే అమ్మాయి అని, కొంచెం నేరోగా ఉంటే అబ్బాయి అని, పొట్ట తీరు వెడల్పుగా ఉంటే అమ్మాయి అని అంటూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా సార్లు వీళ్ళు గూగుల్ చేసి అలా చూసి ఇలా చూసి ఇంట్లో వాళ్ళు చెప్పారని, పెద్దవాళ్ళు చెప్పారని ధృవీకరించుకుంటూ ఉంటారు. అది మట్టుకు కరెక్ట్ కాదు. సో ఇది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతర దేశాల్లో జెండర్ రివీలింగ్ కిట్స్ అనేసి ఏవో దొరికాయని చెప్పేసి నా దగ్గరికి కూడా తీసుకొస్తారు. కొన్నిసార్లు పేషెంట్స్ వాళ్ళ చుట్టాలు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు, దీని మూలాన జెండర్ తెలుస్తుందా మేడం అనేసి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. అది కూడా నిజం అనేది కాదు. ఎందుకంటే ఎటువంటి చిన్నపాటి యూరిన్ కిట్లో కానీ లేకపోతే ఏదైనా బ్లడ్ టెస్ట్ కిట్స్లో కానీ ఇలా జెండర్ రివీలింగ్ అనేది ఉండే అవకాశమే లేదు. వీటన్నిటితో పాటు కొంతమంది చైనీస్ క్యాలెండర్ ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది మహ్యం అని క్యాలెండర్ ఉంటుంది, ఆ క్యాలెండర్ ఫాలో అవుతూ ఉంటారు. స్వతహాగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఆ క్యాలెండర్ ప్రకారము వెళ్తూ అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడతారు అని ఆ క్యాలెండర్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళవి. అయితే వాటిల్లో కూడా ఎన్నోసార్లు ఫెయిలియర్స్ అవ్వడం నేను చూశాను.
22 ఏళ్లుగా నేను ఆబ్స్టెట్రిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా వీటి మీద అవగాహన అయితే ఉంది. ఎందుకంటే ఎన్నో రకాల పేషెంట్స్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు చిన్న చిన్న పద్ధతులతో మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అమ్మాయి ఉండొచ్చా అబ్బాయి ఉండొచ్చా అని. అయితే చాలాసార్లు వాళ్ళ గెస్ అనేది తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అయితే వింతగా అడుగుతారు, యూరిన్ లైట్ కలర్లో ఉంటే అమ్మాయి అయ్యే అవకాశం ఉంటుంది కదా డాక్టర్ అని. అది కూడా తప్పే. కొన్నిసార్లు రైట్ బ్రెస్ట్ వెయిట్ ఎక్కువగా ఉంటే అమ్మాయి అయి ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. అది కూడా తప్పే. అయితే కొన్నిసార్లు ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ కనుక ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నట్టు అయితే కొంతమంది అమ్మాయి అని అనుకుంటారు. అందులో కూడా నిజం అనేది ఎక్కువగా లేదు. అయితే నేను గమనించింది అయితే ఒక విషయం అయితే ఉంది. ఎక్కువగా పిగ్మెంటేషన్ మెడ మీద కానీ, మొహంలో కానీ, బాడీలో కానీ, స్ట్రెచ్ మార్క్స్లో కానీ నల్లగా పిగ్మెంటేషన్ బాగా వచ్చినట్టు అయితే అప్పుడప్పుడు బాయ్ ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా ఎన్నోసార్లు ఫెయిల్ అయింది. అయినప్పటికీను అందులో కొంచెము మనము వాస్తవాలు వెతుక్కోవచ్చు. ఈ పిగ్మెంటేషన్ అనేది కూడా చాలా సివియర్గా ఉంటుంది కొంతమందిలో. అలాంటి వాళ్ళకి ఇది వర్తించే అవకాశం లైట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇదే విషయంలో ఎన్నో రకాల సార్లు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి తోచక అడుగుతారని కాదు, అయితే వాళ్ళకి ఒక కుతూహలం అనేది ఉంటుంది, మాకు తెలుసుకోవాలి అని కుతూహలం ఉంటుంది. మన దేశంలో అది చట్టరీత్యా నేరం కాబట్టి ఏదో కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఏదైనప్పటికీను గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ అనేది నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. ఎవరు పుట్టినా కూడా ఆ సమయంలో మనము సంతోషపడి అది ఒక సర్ప్రైజ్ కింద మనం తీసుకున్నట్టు అయితే ఖచ్చితంగా అది ఒక మంచి అనుభూతి అనేది ఉంటుంది. ముందే తెలిసినట్టు అయితే కొంతమంది అంటుంటారు, మేము షాపింగ్ చేసుకోవచ్చు, మేము బట్టలు రెడీ చేసుకోవచ్చు, మేము రూమ్ రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఐరోపా దేశాలు కానీ, అమెరికన్ దేశాలు కానీ, ఇతర దేశాల్లో జరిగే వ్యవహారాలు. మన దేశంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఆ అచ్చట ముచ్చట అనేది డెలివరీ అయిన తర్వాతే చూసుకోవడము. మన సంస్కృతిలో కూడా బట్టలు కూడా అప్పుడే కొంటారు. ఏవైనా కూడా కొత్త బట్టలైనా ఏవైనా కూడా డెలివరీ అయిన తర్వాతే కొంటారు. దేనికైతేనేమి మన సంస్కృతిలో కూడా లింగ నిర్ధారణ అనేది కరెక్ట్ కాదు అని వాళ్ళు తెలుసుకుని ఒకప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి మన సంస్కృతిలో పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. సో తప్పు విషయాలు గమనించి ఇలాంటి విషయాల్లో మీ టైం వేస్ట్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీని మంచిగా ఎంజాయ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.